ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు కానీ దీన్ని మాత్రం అర్థం చేసుకోవడం కష్టం. అరే టిఫిన్ తీసుకొచ్చి పెట్టమంటే పెడితే మళ్ళీ మొత్తం అసలు బుద్ధి లేదు బావా. టిఫిన్ మాత్రం తెచ్చింది, పచ్చడి అక్కడే వదిలేసింది. ఓహో, పచ్చడి వదిలేయడం అంటే నన్నే వదిలేసి వెళ్ళిపోయింది. నేను తినిపిస్తాను. వదిలేవే, నేను తింటాలేవే. అదేం కుదరదు, నువ్వు లోపలికి పదా. అబ్బా మరదలో ఉండవే నీ సరసను, నీకు ఏంటా టిఫినా? ఏం టిఫినా? ఆహా, ఇడ్లీ దోశలు. ఇదేంటో అబ్బో కొబ్బరి చట్నీ. ఏంటో విశేషం? విశేషం ఏముంది కొత్తగా? మరదలు రోజు టిఫిన్ తీసుకొచ్చి దగ్గర కూర్చొని బావగారికి తినిపించడమే విశేషం. అన్నట్టు ఇవాళ వంట చేసుకోవద్దని చెప్పింది అమ్మ. భోజనం మా ఇంటి దగ్గరే. ఓహో, పొద్దున టిఫిన్ కాకుండా మధ్యాహ్నం భోజనం కూడానా? అయితే మాంసం ముక్క కక్క దంచేస్తా. ఏంటది? చట్నీలో ఉప్పు సరిగ్గా సరిపోయింది. ఆహా, రుచి చూసావా? కొబ్బరి చట్నీ. అవును. అయ్యో, మళ్ళీ ఏమొచ్చిందే? దోశ కూడా చాలా బాగుంది. అవును, ఇంతకు నన్ను తినేస్తావా లేదా? అయినా నీకు ఇంట్లో అత్తయ్య తిండి పెట్టలేదేమే? కోపడకు బావా. మరి ఏంటి మరి? ఇగో నీకు కావాలంటే మొత్తం తినవా, నాకేం అక్కర్లేదు, నేనేం అనుకోను. అది కాదు బావా, ఏదో బావగారివి కదా, నా చేత్తోనే తినిపిస్తే బాగుంటుంది కదా అని తిను బావా. ఆహా, చిన్నప్పటి నుంచి నువ్వే తినిపించా పాపం, లేకపోతే మా తింటే తెలీదు. ఇదిగా మరి ఇక్కడి నుంచి వెళ్తా లేదా? సరే, బావవి నా చేత్తోనే తినిపిద్దామని ఆశపడ్డాను. మరి ఓ పంచే, నువ్వు తినిపించు, నేను తింటాను. టిఫిన్ తేవడేమో నా కోసం తీసుకొచ్చింది, సందేటో సరిపోయాక నాకేం మిగులుతుంది? ఓ శ్వాస పెట్ట. రావుడు గారు, షావుకర్ కొబ్బరికాయలు డబ్బు పంపాడా? సాయంకాలం తెచ్చిస్తానన్నాడమ్మా. నన్ను వెళ్ళి వెంకయ్య పిలుచుకో. అలాగేనమ్మా. రావులమ్మా, ఏమిటి అలా ఉన్నావు? పెద్దయ్య గారికి ఇప్పుడు 3 సార్లు కాఫీ తీసుకెళ్ళి ఇచ్చానమ్మా. తుప్పుకుని మొహాన్ ఉమ్మేసి ఒకటే తిట్టడం మొదలెట్టారు. ఆయనకి మీరు ఇస్తే కానీ కుదరదమ్మా. వెళ్ళండమ్మా, వెళ్ళండి. తాతయ్య చాలా కోపంగా ఉన్నారా? వెళ్ళండమ్మా, మీకే తెలుస్తుందిగా. తను వెళ్ళి కాఫీ తీసురా. తాతయ్య కాఫీ. తాతయ్య లేదు, పీతయ్య లేదు. నీకే? నువ్వు హాయిగా కాఫీ తాగి టిఫిన్ తిని తిరిగ్గా వచ్చావు. ఇక్కడ దిక్కు ముక్కు లేనివాడు ఒకడు ఉన్నాడు. నువ్వు వచ్చి కాఫీ ఇస్తే తప్ప తాగడం అనే సంగతి నీకు గుర్తుంటేగా. నాకే వద్దు. ఒక్కరోజు కాస్త ఆలస్యంగా వస్తే ఇంత కోపగించుకోవాలా? నా మంచి తాతయ్య కదూ, తాగు. తాగమంటే తాతయ్య నా కోసం. అబ్బా, అద్భుతంగా ఉందమ్మా. ఆ పని మనిషి ఇందాకిస్తే అవతల పారేశాను, అసహ్యంగా ఉందని. ఏమిటి ఏమిటా నవ్వు? ఎందుకు? నువ్వు బాలు తను పారేసిన కాఫీ ఇప్పుడు తీసుకొచ్చాను. అమ్మ చిన్నబాబు, టిఫిన్ అంతా ముందు పెట్టుకుని తినకుండా తపస్సు చేస్తున్నావేంటి? తినడానికి తిథి ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఏమిటవి? నువ్వు రావటం తిది, తినమని చెప్తా ముహూర్తం. రోజు నువ్వు చెప్తా అలవాటు అయిపోయి నువ్వు రాకపోతే అసలు తినబుద్దే కావటం లేదు. నువ్వు పట్నంలో ఉన్న 4-5 సంవత్సరాలు ఏవి తినకుండానే ఎలా బ్రతికావు? అదేమిటి? అక్కడ నేను లేనుగా. సర్వే జనా సుఖినో భవన్. బృందావన విహారానికి వేళైంది, పదండి. లీలాకృష్ణుల వారికి స్వాగతం. గతం గతం సుస్వాగతం. సుఖీభవ షావుకారు, సుఖీభవ. సంతకాలు పెట్టేసి కాగితాలు రెడీగా ఉన్నాయి, తీసుకుని డబ్బిచ్చేయి. ఇదిగో బాబు, మాకివ్వాల్సిన బాకీ పోను, మిగతా మీ సొమ్ము తీసుకోండి. బాబు, సంవత్సరానికి ఇలా 4-5 ఎకరాలు అమ్మేస్తుంటే ఎలా బాబు? పిచ్చివాడా, అమాయకుడా, నీకు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను విను. కృష్ణుణ్ణి నమ్ముకుని బతుకుతున్న వంశం మాది. మా తాతగారి పేరు గోపాలకృష్ణుడు. ఆవుల వ్యాపారం చేసి చాలా గడించాడు. ఫ్లూటు కచేరీలు చేసి ఆయన సంపాదించాడు. పోతే నా పేరు లీలాకృష్ణుడు. ఏమీ చెయ్యను. బృందావనం లాంటి పల్లెల్లో లీలలు మాత్రం చేస్తుంటాను. నీకు తెలుసుగా నా లీలలు? తెలియకపోవడం ఏంటండి? నెలకి 3 తగులు 6 జరిమానాలుగా వెలిగిపోతున్న మీ కీర్తి చుట్టుపక్కల 7 గ్రామాల దాకా పెరిగిపోయిందండి. నీకు అసలు బుద్ధి లేదయ్యా. లీలల గురించి మాట్లాడుతుంటే తగులు జరిమానాల గురించి చెప్తావేంటి? అర్థం లేకున్నాను. నీకో గీతారాశ్యం చెప్తాను విను. మనిషి బతికేది అన్నాళ్ళు 100 ఏళ్లేగా. నువ్వు చెప్పేది 100 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు అన్ని హైబ్రిడే.
బియ్యం హైబ్రిడ్, వంకాయల హైబ్రిడ్, ములక్కాయల హైబ్రిడ్. మొన్న ఈ మధ్యన పేపర్లో చదివాను, మనుషులు కూడా హైబ్రిడ్ వస్తున్నారంట. ఇవన్నీ సైజులు ఎక్కువ, సారం తక్కువ. అంచేత ఏ మనిషి 60 ఏళ్ల కన్నా బతకట్లేదు. నాకిప్పుడు 30 ఏళ్ళు. మహా బతికితే ఇంకా 30 ఏళ్ళు బతుకుతాను. ఉన్నది 60 ఎకరాలు. నాకా పెళ్లి పెటాకులు లేవు. అంచేత మా తాత ఇచ్చిన పొలం, మా నాన్న ఇచ్చిన బంగారం ఏడాదికి ఇంత నమ్మేసి జల్సాగా బతుకుతున్నాను. ఆహా, ఏమైనా మీ తెలివి గలబడండోయ్. అబ్బా, పెట్టేసావా దిష్టి? రే దిష్టి దిష్టి తీయండి రా దిష్టి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఊరు దిష్టి, ఆ ఊరు దిష్టి, వడ్డీ వ్యాపార దిష్టి, సారా కొట్టు దిష్టి, షావుకారు దిష్టి. సర్వే జన సుఖినో భవంతు, సుఖినో భవంతు. యథాబద్ధాలు. నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటలా మీద మీదకి వస్తున్నావు? మళ్ళీ వాయించేస్తావా? నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ వేడుకున్నావా సరే, లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి అంటారు. మావయ్య, జరిగినట్టు చెప్పాను. తర్వాత తీర్పు మీ పెద్దల ఇష్టం. వస్తా. ఆడేమంటాడు, ఆడేం చేస్తాడు, ఆడికి వేయాల్సిందే.